అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్ నర్సీపట్నం పర్యటనలో జనం లేరని, మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు మాట్లాడారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. పీపీపీ విధానంతో వైద్య విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదన్న సీఎం రమేష్ వ్యాఖ్యలకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. అబ్బో జనము విపరీతంగా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చూపించారు. మేము ఇక్కడ డ్రోన్ పెట్టి తీపిచ్చాం. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. మీరు మీ టీవీలో ఏ విధంగా వేసుకున్నారు అంజీ, ఏ విధంగా వేసుకున్నారు చూడండి. దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ జనం కాదు, ఇక్కడ మా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఈ మాదిరి ఆర్గనైజ్ చేసుకుంటారు. ఏమన్నా పీపీపీ అంటే క్రిప్టో అనుకున్నావా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు? అలా కాదు ఈ ప్రభుత్వం. ఇక మీదట ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చి ఏదో ఒక అగ్గుపులు లెగ్గిసేస్తే కాలిపోతుంది అనుకున్నాం. కాలిపోదు, మేమంతా ఉన్నాం ఇక్కడ. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టి తీసుకొని వచ్చి ఈ సమస్యల్ని, మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరు అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది. అమరావతిలో దట్ ఈస్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి. ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి? ఎంతసేపున్నా కానీ ఏ విధంగా డబ్బు చేసుకోవాలి. ఈ మెడికల్ కాలేజీలో కూడా కేవలం డబ్బు చేసుకున్న దానికోసమే ఈ మెడికల్ కాలేజీ ఆ రోజు టెండర్ పిలిచేశాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఇలాంటి నిర్ణయాలే నచ్చుతాయి. ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం చాలా మంచిది, దీని మీద సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. ఆయన ఏదో మాట్లాడుకున్నాడు, 1-2 కాలేజీలు, 10 కాలేజీలో 1-2 మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్.